పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో యువత మత్తులో మునిగి తేలుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు దర్శనమిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసుకొని అధిక ధరలకు విక్రయం చేస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు అందుబాటులో ఉండడం వల్ల పల్లెల్లోని యువత జేబులు ఖాళీ చేసుకునే వైనం ఇక్కడ కనిపిస్తోంది. అప్పులు చేసి తాగడంతో కుటుంబాలు వీధి పాలవుతున్నాయి. దమ్మపేట మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు దందా కొనసాగుతూ గుడి బడి అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు నిర్వహించడంతో మండలంలోని ప్రజలు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పట్టించుకొని సంబంధిత శాఖ గ్రామాలకు నిత్యం ఆటోల ద్వారా పేరు మోసిన బ్రాండ్లను పంపించి సొమ్ము చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వైన్ షాపుల యజమానులు ఆటోల ద్వారా మద్యాన్ని ఊరూరా సరఫరా చేస్తున్న తీరు మనకి మండలంలో కనిపిస్తుంది. సంబంధిత అధికారులు నిద్రమత్తును విడిచి బెల్ట్ షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. జిల్లాగా తీసుకుంటా